అడిగాడు. బిగ్ బాస్ ఎందుకు ఇచ్చాడు ఆప్షన్? ఎవరికి? ఇమాన్యుయల్కి ఎందుకు ఇచ్చాడు? వాడు దొంగనా ఫేక్ అని కనుక్కోవడానికి ఇచ్చాడు. ఈ దొంగ అయ్యాడు ఇమాన్యుల్. అలా అయితే ఈ వీక్ వస్తాడు కదా, నామినేషన్కి వస్తాడుగా, అప్పుడే తెలుస్తుంది అందరికీ ఏంటి ఏమి అని. నామినేషన్కి వచ్చే ముందే ఖచ్చితంగా కెప్టెన్ అయిపోవడం, 2 వీక్స్ కెప్టెన్ సెకండ్ కెప్టెన్సీ కూడా కొంచెం సెల్ఫిష్ గా ఆడి కెప్టెన్సీ తీసుకున్నారన్నారు. బిగ్ బాస్కి వెళ్ళింది అందరికి సాయం చేయడానికి, లేదంటే అవతల వ్యక్తి గురించి ఆలోచించడానికి కాదన్న. మన గేమ్ కూడా మనం చూసుకోవాలి, మన గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా అన్న? నువ్వు నేను అన్నప్పుడు నా గురించి నేను ఆలోచిస్తా, నువ్వు పక్కనోడు అన్నప్పుడు నీ గురించి ఆలోచిస్తా. ఎక్కడైనా అంతే, ప్రతి ఒక్కడు అదేమంటారు అందరికి ఇచ్చేయాలి అనే మైండ్ సెట్లో ఉండడం ఎప్పటికీ మంచిది కాదు. ఈవెన్ ఎవరైనా సపోర్టింగ్ లేకపోతే ముందుకు వెళ్ళారు. ఎందుకు అన్న నీలా నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఒంటరి అవుతావు? ఇప్పుడు నీతో నీ ఫ్రెండ్స్, నీకంటూ ఫ్రెండ్స్ ఎవడో కూడా వస్తాడా? నీలా నువ్వు ఉన్నప్పుడు నీతో ఎవడో కూడా ఉంటాడా? అలా నమ్మించి పొడిచే అంత అవి జనాలు కాదమ్మా, సమ్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారనమాట. కావాలని ఏదో వెనక లాగాలి చేయాలనే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి చేసే ప్రయత్నాలు అయినా ఏం ఫరక్ పడదు. చెప్తున్నాగా, ఎందుకు 10 వారాల నుంచి రాలేదు, నెక్స్ట్ వీక్ నామినేషన్కి వస్తాడు, అట్లాంటి ఓట్లు పడవా? అంటే బిగ్ బాస్లో గెలవాలంటే సింపతి ఒకటే కావాలా, గేమ్ వద్దా, లేకుంటే తెలుగు వద్దా, మాటలు వద్దా? చాలా ఉంటాయి కదా, చాలా చూస్తాం కదా. ఏదో పిఆర్లో లేకుంటే ఇంకెవరో డబ్బులు తీసుకున్నావు, లేకుంటే తనుజకు బాగా మంది పిఆర్లు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి వింటున్నాం. అది ఏమేరా కరెక్ట్ అనుకుంటారు బ్రో? చేస్తారన్న, చేయాలి, తప్పేముంది దాంట్లో. పిఆర్లు చేసుకుంటారు, లేదు అంటే ఇప్పుడు నాలంటోడే ఎవడో కూడా చేస్తారు, దాంట్లో తప్పేముంది, చేయడం తప్పు కాదు. ఇంకొకటి వాళ్ళని పొగడ్డం కోసం, ఐ మీన్ వాళ్ళని గెలిపించడం కోసం ఇంకొకటి చేయడం, ఆ ఒక్క పాయింటే నేను మాట్లాడాను. ఎందుకంటే నిన్ను నువ్వు పొగుడుకుంటే తప్పులేదు, వాడికన్నా నేను గొప్ప అని చెప్పినప్పుడే తప్పు వస్తుంది. అది ఒక్కటి చేయకపోతే బ్రో. ఇప్పుడు నిన్న బిగ్ బాస్ ప్లేట్ కడగమని తనుజని పిలిస్తే అయ్యో పాపం తనుజ అని చెప్పేసి మ్యూజిక్లు షార్ట్ మ్యూజిక్లు వేస్తున్నారు. మరి అదే విషయం సంజన విషయంలో జరిగింది. చాలా హౌస్ లో చాలా ఇరిటేట్ తెప్పించింది కదా, మరి ఎలా చూస్తారు తనుజ? నేను బేసిక్గా అందరికీ తెలుసు అనే విషయం, తనుజాకి ఫేవర్గా మా టీవీ నుంచి జరుగుతుందని అందరికీ తెలుసు, అందరూ అనుకుంటున్నాం. బట్ ఆవిడ కష్టం కూడా ఉంది, మనం అది కూడా గుర్తించాలి. ఇప్పుడు మా టీవీ వాళ్ళు ఫేవర్ చేస్తున్నారనో, లేకపోతే ఇంకేదో జరుగుతుందో, ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. బట్ ఆవిడ గేమ్ ఆడకపోతే మనం ఈ టాపిక్ మాట్లాడాలి, అది చాలా మంచి పద్ధతి. అప్పుడు గేమ్ ఆడుతుంది, అన్నీ చేస్తుంది, నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు తనుజాకి ఇచ్చే ఎలివేషన్ మిగతా ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? అడిగే రైట్ నీకుంది. గేమ్ ఆడలేదా పవన్ కళ్యాణ్? ఇమాన్యుయల్ గేమ్ ఆడలేదా? నేను అదే చెప్తున్నా. సరే ఒకటే ఎగ్జాంపుల్ అన్న, మొన్న ఓటింగ్ వేశారు లీడర్ బోర్డు, దాంట్లో లాస్ట్లో తనుజాని తెచ్చి నాగార్జున ఒక మాట అన్న, తనుజాని కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? అదేం క్వశ్చన్ అసలు? తను ఒక కంటెస్టెంట్, అక్కడి వరకే చూడాలి. ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది మరి? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయన్న. అన్న ఒక్క తనుజానే సపోర్ట్ చేస్తున్నారని నేను మాట్లాడాను. సపోర్ట్ అనేది ఉంటుంది, బయట జనాలు చూసి ఎవరికి నచ్చితే వాళ్ళనే గెలుస్తారు బ్రో. ఒక ఎపిసోడ్ లో 40 నిమిషాలు 50 నిమిషాలు ఎపిసోడ్ నడిస్తే అందులో 40 నిమిషాలు తనుజ ఫేసే కనిపిస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? ఆవిడ కంటెంట్ ఇస్తుందేమో బ్రో, మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవాలి? అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుండొచ్చు, మా టీవీ వాళ్ళు సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ఆవిడ గేమ్ కూడా ఆడుతుంది. నేను ఒక పాయింట్ ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ లో ఉంటాడు కదా, కళ్యాణ్కి ఏమైనా వచ్చే ఛాన్స్? కళ్యాణ్ కష్టం చెప్తున్నా కదా, తనైతే టాప్ 2లో ఉంటాడు కానీ కప్పైతే కొట్టాడు. తనతో కూడా టాప్ 2లో టాప్ 3లో ఉంటాడు కానీ కప్పైతే కొట్టదు. కొడితే చెప్తే మన ఇమాన్యుయల్ సుమన్ చెప్పే కొడతారు. నిన్న అంటే తనుజని కామన్ గా గేమ్ లో పరంగా డిమాండ్ పవన్ ఒక చిన్నగా ఎందుకు అంతగా సీన్ చేసింది తనుజ? నిజంగా ఒక విషయం ఆలోచించాలి. డిమాండ్ పవన్ లాస్ట్ రీతు చౌదరితో ఒక ఇష్యూ అయితే మోకాల మీద పడే సారీ చెప్పండి ఎవరికి, మన బిగ్ బాస్ నేను ఎప్పుడు చేయను మంచుకుంటాను. జస్ట్ నార్మల్ ఇప్పుడు గేమ్ ఆడుతానండి, గేమ్ ఆడేటప్పుడు ఆడనా మొగన అమ్మాయి అబ్బాయి చూడరు, ఆ కంటెండర్ షిప్ అది. సో అవునని కాదన్నా వాళ్ళు సోల్జర్గా ఉన్నారు, ఈయన అందరూ తనుజ వీళ్ళతో సోల్జర్ ఉన్నారు కాబట్టి ఏదో కింగ్ చెప్పిండు, రాజు చెప్పిండు కాబట్టి టచ్ చేసిండు. దాన్ని పట్టుకుని మ్యాన్ హ్యాండ్లింగ్ పెద్ద పెద్ద పదాలు వాడితే ఎంత డ్యామేజ్ అవుతుంది ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేసిన ఒక పేరు ఒక మీడియా ముంగట వస్తే ఎంత గలిసి ఉంటుంది. సో నిజం కావాలని డిమాండ్ పవన్ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఒకసారి మీరు చూసి అంతకుముందు కూడా ఈమె ఇతనే కావాలని
ఈ రకంగా చేయటాలు కూడా మాకు అంత కరెక్ట్ అనిపిస్తలేదు. ఏదో సింపతి గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించింది. అంటే స్క్రీన్ మీద బిగ్ బాస్ చూపించట్లేదేమో అని చెప్పి ఈ విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అవును నిజం, ఇదైతే కరెక్ట్ అండి. సో గేమ్ ఆడింది ఏమి ఉండట్లేదు మధ్యలో. సో ఏడోటాలు కూడా తక్కువైపోయింది. గేమ్ ఆడతలేదు కదా, గేమ్ ఆడితే ఓడిపోతే ఏడుస్తుంది. సో అటువంటి సీన్స్ రావటం కాబట్టి ఏదో ఒకటి మ్యాన్ హ్యాండిల్ కానీ పదాలు వాడటాలు కానీ అటువంటి పదాలు ఎక్కువ వాడుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదన్న నాకు ఫీలింగ్. సో ఇప్పుడు ఒక చెప్త ఈ డిమాండ్ పవన్కి ఇట్లా అయింది, టచ్ చేసి అంత ఫీల్ అయింది. మరి నువ్వే ఒకసారి పవన్ కళ్యాణ్ భుజం మీద టచ్ అని అడిగినావు, మా అక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ జరగలేదా? ఇది మరీ అన్నేమండి పాపం. డిమాండ్ పవన్ మోకాల మీద పడి సారీ చెప్పిండండి బిగ్ బాస్ నాగార్జున గారికి. సో నిజంగా ఆ రకంగా బ్యాడ్జం కరెక్ట్ కాదు. ఆ దెబ్బతో తన గ్రాఫ్ పడిపోయింది వాస్తవం చెప్పాలి. డిమాండ్ పవన్ స్ట్రాంగ్ గానే ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చా? ఆయన పంపించాలి లేదా ఆయన మీద నెగిటివ్ క్రియేట్ చేయాలి అని? అట్లేం కాదు, కంటెంటర్. నువ్వు ఇందాక మీరు అన్నట్టుగా ఏదో ఫుటేజ్ రాలే, ఎపిసోడ్ ఎక్కడ కనిపిస్తలేదు. స్టార్టింగ్ ఇట్లా ఎంట్రీ కాగానే కొద్దిసేపు కింగ్ వర్సెస్ అని అట్లా కామెడీ చేసేది. తర్వాత ఎపిసోడ్ మొత్తం తను లేకపోయేసరికి ఏదో ఒకటి చేయాలి, ఒకటి సింపతన వర్కౌట్ చేయాలి, లేదంటే ఇట్లాంటి చెడ్డగా పేరు క్రియేట్ చేయడం, ఒక బ్లేమ్ చేయటం ట్రై చేసింది. కానీ బోల్తో కొట్టేస్తున్నారు. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారేమో అని చెప్పి అంటున్నారు. మీరు అనుకుంటారు కానీ మేమైతే అనుకోవట్లేదు. సుమన్ శెట్టి ఎప్పుడు కూడా మార్వలైజ్ ఫెంటాస్టిక్ గేమ్ ఆడుతున్నాడు. చాలా హ్యాపీగా, చాలా ఎనర్జెటిక్గా గేమ్ ఆడుతుండు. తను నిన్న కూడా మంచిగా గేమ్ ఆడి తను లభించిండు. తను అయితే ప్రస్తుతంగా గేమ్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేసి ఆయన ఓడించాలి అన్న థాట్లో ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది అనిపిస్తుంది. లేదండి, మీరు నిన్న ఒక టాస్క్ సంజన వర్సెస్ మన సుమన్ శెట్టి అంటే